నంద్యాల న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. తిరుమల స్థాయిలో శ్రీశైల క్షేత్రాన్ని తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల కుబ్రా షాదీఖానా పునర్నిర్మాణాన్ని కోర్టు కేసులంటూ అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకులు కుట్ర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. నంద్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీశైలం సున్నిపేంట ఘట్ రోడ్లో 3 యువకులపై ఏలుగుబంటి దాడి. బనగానపల్లి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ దుగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల మార్చ్ పాస్ట్. బాలచంద్ర సమత విద్యానికేత నందు 76వ గణతంత్ర దినోత్సవ ఘనంగా. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన 76వ రిపబ్లిక్ డే వేడుకలు. తిరుమల స్థాయిలో శ్రీశైల క్షేత్రాన్ని తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసు దళ గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ రాజకుమారి సాయుధ దళాల మార్చ్ ఫాస్ట్ వివిధ శాఖల శకటాల ప్రదర్శనను తిలకించారు. జలవనరుల రాజధాని అయిన శ్రీశైలం ప్రాజెక్టు నుండి సాగునీటి కాలువల ద్వారా గత ఖరీఫ్లో 5,30,000 ఎకరాలకు సాగునీటిని అందించానన్నారు. కలెక్టర్ రాజకుమారి ఈ రబీలో తెలుగు గంగ ప్రధాన కాలువ ద్వారా 84,000 ఎకరాలకు, ఎస్ఆర్బీసీ ద్వారా 1,00,000 ఎకరాలు, కేసీ కెనాల్ కింద 90,000 ఎకరాలు, సిద్ధాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 11,150 ఎకరాలు, చిన్న నీటి చెరువుల ద్వారా 7,113 ఎకరాల ఆరుతడి పంటలకు వారి బందీ పద్ధతిని మార్చి నెలాఖరు వరకు సాగునీటిని అందించనున్నారు. కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అదరాజ్ సింగ్ రాణా, జేసీ విష్ణుచరణ్, ఏఎస్పీ జావలి, మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా హాజరయ్యారు. కానీ మంత్రి ఫారూక్ గైర్ హాజరు కాగా జిల్లాలోని ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. పోలీసు, జైలు శాఖ అధికారులకు రివార్డు అందజేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శ్రీమతి రాజకుమారి గనియా ఐఏఎస్ గారు పతాకావిష్కరణ గావించారు. श्री महोदय, गणतंत्र दिनोत्सव परेड पर एयर पुलिस 2 कंटिजेंट, सिविल पुलिस 1 कंटिजेंट, होमगार्ड 1 कंटिजेंट, एनसीसी 1 कंटिजेंट, भारत स्काउट्स एंड गाइड्स 1 कंटिजेंट आपका निरीक्षण के लिए हाजिर है. ఈనాటి పరేడ్ కమాండర్ గారు శ్రీ మంజునాథ్ గారు ముఖ్య అతిథి గారిని ఆహ్వానిస్తూ పరేడ్ పరిశీలన నిమిత్తం తమరు ఇచ్చేయవలసిందిగా సాధారణంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వివిధ దళాలకు సంబంధించినటువంటి ఫస్ట్ ప్లేటూన్ కమాండర్ రాజశేఖర్ గారు, అసిస్టెంట్ కమాండర్ లక్ష్మీనారాయణ గారు వివరిస్తున్నారు. సెకండ్ ప్లేటూన్ కమాండర్ గా
బి రాజు గారు అసిస్టెంట్ కమాండర్ గా అమర్ నారాయణ గారు వ్యవహరిస్తున్నారు. థర్డ్ ప్లేటెంట్ సివిల్ పోలీస్ కమాండర్ గా ఎస్ గంగయ్య గారు ఎస్ఐ గారు, అసిస్టెంట్ కమాండర్ గా ఎస్ షాషావలి గారు ఉన్నారు. ముఖ్య అతిథి గారు ఎస్పీ గారితో కూడినటువంటి వాహనం వారి యొక్క దేశభక్తిని అభినందిస్తూ సెల్యూట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నది. ఫోర్త్ ప్లేటెంట్ కమాండర్ గా పి పుల్లయ్య గారు ఉన్నారు, హోమ్ గార్డ్ ప్లేటూన్. అసిస్టెంట్ కమాండర్ గా జోసెఫ్ గారు, అలాగే పోలీస్ బ్యాండ్ ఇన్ఛార్జ్ గా లక్ష్మీనారాయణ గారు, ఏసీసీ కంటిన్యూడ్ కమాండర్ గా డి మానసయ్య గారు సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ కమాండర్ గా హేమంత్ కుమార్ గారు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కమాండర్ గా ఎన్ అజియా గారు, జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు పరేడ్ను పరిశీలించి తిరిగి వేదికను చేరుకుంటూ ఉన్నారు. స్టాల్స్ లో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వారిని అభినందిస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగుతున్నటువంటి వారి చిరునవ్వు ద్వారా అందరినీ అభినందిస్తున్నారు. చదువు అని వారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. స్ఫూర్తిదాయకంగా నిలవాలని వారి తపన. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు రైతుల సంక్షేమం పైన లాభదాయకమైనటువంటి వ్యవసాయంతో జిల్లాను ముందుకు నడిపించాలని కృషి చేస్తూ ఉన్నారు. కమాండర్ గారు అనుమతి పొందారు. ఈనాటి కార్యక్రమంలో మార్చ్ లో వారు చక్కటి నంద్యాల కుబ్రా షాదీఖానా పునర్నిర్మాణాన్ని కోర్టు కేసులంటూ అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకుల కుట్రలను నంద్యాల ప్రజలే తిప్పికొడతారు. నంద్యాలలో ఎన్నడూ లేని విధంగా ₹1 కోటి నిధులను మంజూరు చేసి కుబ్రా షాదీఖానా పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసి సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ని అభినందించకుండా ఆయన బురద చెల్లే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులు ముస్లిం మైనార్టీల సంక్షేమం జరుగుతుంటే ఓర్వలేక కోర్టు కేసులంటూ నిర్మాణ పనులను ఆపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీ నాయకులకు ముస్లిం సమాజంపై ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుంది. కుబ్రా మసీద్ షాదీఖానా కమిటీ సభ్యులు నంద్యాల పట్టణంలో సాయిబాబా నగర్ నందుగల కుబ్రా షాదీఖానా ఆవరణంలో కుబ్రా షాదీఖానా కమిటీ అధ్యక్షులు హఫీజ్ అంజాద్ బాషా అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హఫీజ్ అంజాద్ బాషా సిద్దికి మాట్లాడుతూ నూనెపల్లె ముస్లిం సోదరుల కోసం 2002లో అప్పటి ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ స్థల సేకరణ చేసే నిధులు కేటాయించి కుబ్రా షాదీఖానా నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. 2004 నుండి 2004 వరకు గత పాలకులు తమ పార్టీ అనుచరుల చేత కుబ్రా షాదీఖానా అభివృద్ధికి సహకరించకపోగా 2019లో అప్పటి రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ షాదీఖానా అభివృద్ధి కొరకు ₹25 లక్షల నిధులను మంజూరు చేశారని ఆయన తెలిపారు. ఈ రోజు నంద్యాలలో చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఆయన నంద్యాలకు రావడం వలన 6 నెలల లోపల ₹10 కోట్ల పనులు ప్రారంభోత్సవం జరిగినాయి. పోయిన ప్రభుత్వం 5 సంవత్సరాల లోపల ఎటువంటి ప్రారంభోత్సవాలు జరగలేదు. కానీ ఇవన్నీ సహించలేక ఓర్పు నశించి జనాల్లో ఎట్టయినా కానీ కీడు తీసుకురావాలనే ఆలోచనతో ఈ కుబ్రా యొక్క మసీదు, ఫంక్షన్ హాలు, కుబ్రా యొక్క ఈద్గా దీనిపైన అవాంఛనీయ తప్పుడు కేసులను బరాయిస్తున్నారు. ఈరోజు పెద్ద ఆయన మీద ఏ విధంగా అయినా బురద చెల్లాలా, డెవలప్మెంట్ అనేది మేము ఆఫ్ చేయాలా అనే కుళ్ళు కుతంత్రాలతో తప్ప ఇంకోటి ఏది విషయము దీనిలో లేదు. ఇప్పుడు ఇక్కడ ఉండే కుబ్రా మసీదు యొక్క కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు మీడియాతో మాట్లాడినారు. ప్రతి ఒక్కరు మాట్లాడిన ఉద్దేశం ఏమయ్యా అంటే మైనార్టీ డెవలప్మెంట్ కావాలా, దానికి సంబంధించిన పెద్ద ఆయన దీనికి సహకరిస్తుంటే దాన్ని ఓర్చుకోలేక ఈరోజు ఇవన్నీ మీడియా ద్వారా వేరే వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ తప్పుడు అవాంఛనీయాలు, తప్పుడు మెసేజ్లు పంపిస్తున్నారు జనాల్లోకి. వీళ్ళు తప్పుడు మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళకు ఏం లాభం వస్తుందో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఎవరైనా డెవలప్మెంట్ అవుతుందంటే సంతోషపడాలా కానీ దాన్ని ఆపే ప్రయత్నం చేయకూడదు. ఇంతకుముందు కుబ్రా మసీద్కు, కుబ్రా ఈద్గాకు, కుబ్రా షాదీఖానాకు ఒక పెద్ద మనసుతోనే చేసినాడు. ఇవన్నీ వచ్చిన ఎమ్మెల్యే ఎవరు కూడా దీనికి సహకరించలేదు. ఒక ఎమ్మెల్యే మంత్రి ఫారూక్ సాబ్ తప్ప ఏ ఎమ్మెల్యే గారు దీని మీద ఫోకస్ చేయలేదు. ఎందుకంటే ఇది మైనార్టీకి సంబంధించిన విషయం కాబట్టి. ఈ రోజు ఈయన పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఇది డెవలప్మెంట్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ కానీ కాకూడదనే ఆలోచనతో అవాంఛనీయ కొంతమంది మైనార్టీలను
దొద్దమ్మలాగా వాడుకుంటున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. మా పెద్దాయన ఫారూక్ మినిస్టర్ గారు ఎటువంటి పరిస్థితులలో ఇన్షాల్లా ఈ యొక్క కుబ్రా షాదీఖానా ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి చేస్తారు. ఈయన ఇన్షాల్లా ఈయనకు ప్రత్యేకంగా కుబ్రా మసీదు తరపున, కుబ్రా కమిటీ తరపున, और నంద్యాల మైనార్టీ తరపున ప్రతి ఒక్కరి అండదండాలు ఉంటాయి. ఇన్షాల్లా దువా ఉంటుంది ఆయన పైన. అల్లా ఇటువంటి దురదుద్దేశంతో ఎవరైతే మాట్లాడుతున్నారో అల్లా వాళ్ళకి అందరికీ హిదాయత్ కల్పించుగాక. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मोहतरम शहर नंद्याल के तमाम मुसलमान भाइयों और तमाम मसाजिद के जिम्मेदारों, आप सभी को मालूम है कि ये जो शादी खाना जो पहले 2002 में రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని 3వ అదనపు జిల్లా జడ్జి వాసు పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల కోర్టులో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేశారు. న్యాయవాదుల త్వరితగతిన కేసులు పరిష్కరించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మీడియేషన్ యాక్ట్ ద్వారా కూడా న్యాయవాదులు కేసులు పరిష్కారం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధా రాణి, 2 అదనపు సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి లావణ్య, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ యేసుదాసు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గప్రసాద్, వెంకటేశ్వర్లు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం अधिनायक जय हे भारत, उत्कल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जोहार जोहार अमरवीरुలకు, जोहार 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 अमरवीरुలకు, जोहार जोहार। ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క శుభాభివందనలు. ఇందాక మన బార్ పేషెంట్ దుర్గప్రసాదరావు గారు చక్కగా వివరించారు. ఈ యొక్క కృషి అంతా కూడా మనుషుల మధ్య వివాదాలను, ద్వేషాలను తగ్గించి అనతి కాలంలోనే
వారికి మనశ్శాంతిని ప్రసాదించేటువంటి ఒక దిశగా ఈ మీరు వేసినటువంటి ఆయన కలిసి చేసినటువంటి యాక్ట్ని తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సెక్షన్ 8 సిపిస్ ఉంది, బట్ దాని అంతా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఇది ఈ ప్రావిజన్ అనేది, యాక్ట్ అనేది వన్ ఆఫ్ ది మోడ్స్, అంటే ప్రజల మధ్య మనం సత్వర పరిష్కార దిశగా ఈ యొక్క మోడ్ను మనం అవలంబించుకుంటే తొందరగా కేసు సెటిల్ అవుతుందని చెప్పి వారి సమస్య తీరుతాయని చెప్పేసి దీన్ని తేవడం జరిగింది. సో ఇందాక సార్ చెప్పినట్టు కొద్ది కాలంలోనే వాటిని తీవ్రంగా అమలు చేస్తారని కూడా మాకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో ఇదే మనమంతా కూడా మన వృత్తి అంతా ఇక్కడ హాజరైనటువంటి న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఎవరైనా కూడా కోర్టు సిబ్బంది కానీ అందరూ కూడా పాటుపడేది మన ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి, మనం న్యాయ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ప్రజలకు న్యాయం చేసేటువంటి దిశగా మనం అందరూ కూడా ఉంటున్నాం. సో కాబట్టి ఆ యొక్క విషయాలను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఇందాక ప్రెసిడెంట్ గారు అన్నట్టు అది కట్టుపోతుంది అనేది లేకుండా నేను చాలాసార్లు మీ బార్ అసోసియేషన్ మీటింగ్లో ప్రతి బార్ అసోసియేషన్ మీటింగ్లో కూడా నేను చెప్పేది ఏమంటే ఒక న్యాయవాది దగ్గర పోతే నాకు త్వరగా పరిష్కారం చేయిస్తాడు కేసు. నంద్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం యందు నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల యందు ఎన్ శాంతినికేతన్ విద్యా సంస్థల నంద్యాలకు చెందిన విద్యార్థులు చక్కటి సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. సైరా నరసింహారెడ్డి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్ వంటి వీరుల పోరాట పటిమలను వారు ప్రదర్శించిన దేశభక్తిని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి విరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎంతో మంది భారత స్వాతంత్ర సమర యోధుల పోరాటాన్ని చూపురలను ఆకట్టుకునేలా ప్రదర్శించిన శాంతినికేతన్ విద్యా సంస్థల విద్యార్థులకు ప్రథమ బహుమతి లభించింది. ఈ సందర్భంగా శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్, నంద్యాల జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు అందరూ ప్రత్యేక అభినందనలు తెలియజేసి మెమంటోతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శాంతినికేతన్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు చదివే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్నింటిలో విద్యార్థులు ముందస్తు ఉన్నారు. శాంతినికేతన్ విద్యా సంస్థలు అంటే విద్యార్థుల భవిష్యత్తుకు నాంది అంటూ చైర్మన్ సుధాకర్ రెడ్డి, విద్యార్థులు అంటే నా కుటుంబం అంటూ వారి భవిష్యత్తుకు నాదిగా నిలిచారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో నంద్యాల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు యందు శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ మరియు శాంతినికేతన్ విద్యార్థులు దాదాపు 600 మంది పాల్గొని సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ ప్రదర్శనలో స్వాతంత్ర పోరాట సంగ్రామంలో
మన భారతదేశ స్వతంత్ర పోరాట యోధులు వీరోచితంగా ఎలా పోరాడారు, బ్రిటిషర్స్ ని ఎలా ఎదిరించారు, ఎన్ని కష్టాలకు ఎదురొడ్డి స్వాతంత్రాన్ని సంపాదించారనే విషయాన్ని మా విద్యార్థులు చాలా చక్కగా మరి ఈరోజు హాజరైనటువంటి ముఖ్య అతిథులందరి సమక్షంలో వారందరి మన్నలను చూరగొనే విధంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి దేశభక్తిని ప్రేరేపించే విధంగా కన్నుల పండుగగా ఈరోజు ఈ ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా మా విద్యార్థుల్ని ప్రదర్శించడం జరిగింది. ఒక సినిమా సెట్టింగ్ లాగా చూసిన వాళ్ళందరూ చూపు పక్కకు మరల్చకుండా మరి కట్టిపడేసే విధంగా ఇంత గొప్ప ప్రదర్శన ఇచ్చినటువంటి మా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇలానే జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల పోటీల్లో శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ కి మొదటి స్థానం లభించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇన్ని వ్యయ ప్రయాసలు కోర్చి మా కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ బాలాజీ మరియు టీం వీళ్ళందరూ కూడా చాలా గత నెల రోజులుగా అహర్నిశలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మరి వీరందరికీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి వారందరికి కూడా ఒక 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ని కూడా డాన్స్ మాస్టర్ టీం కి అందరికి కూడా ఈ రోజు మీ అందరి సమక్షంలో ప్రకటిస్తున్నాను. అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. చాలా గొప్పగా మీ ప్రదర్శన ఉంది. మీ ప్రదర్శనతో మన పాఠశాలకు మరింత గుర్తింపు, గౌరవం వచ్చాయని చెప్పేసి తెలియజేస్తూ మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇందుకు సహకరించినటువంటి ఉపాధ్యాయ వర్గానికి ప్రత్యేకంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీశైలం సున్నిపేంట ఘట్ రోడ్ లో ముగ్గురు యువకులపై ఏలుగుబంటి దాడి చేసింది. ఏలుగుబంటి దాడిలో ముగ్గురుకి గాయాలు పాలయ్యాయి. వారిలో ఒకరికి తీవ్ర రక్త గాయాలు కావడంతో హుటాహుటిన సున్నిపేంట వైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు వైద్యశాలకు రిఫర్ చేశారు. అయితే సున్నిపేంటకు చెందిన రామ్ నాయక్ వారి స్నేహితులతో కలిసి స్కూటీ మీద శ్రీశైలానికి ఉదయాన్నే వెళ్తుండగా సున్నిపేంట శ్రీశైలం రోడ్ లో ఈద్గా సమీపంలో లోపల నుంచి ఎలుగుబంటి బయటకు వచ్చి స్కూటీపై వెళ్తున్న రామ్ నాయక్ పై దాడికి అకస్మాత్తుగా పాల్పడింది. స్కూటీ మీద నుంచి ముగ్గురు యువకులు కింద పడటంతో ఏలుగుబంటి దాడి చేసిందని బాధితులు తెలిపారు. అటు నుంచి ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి హారన్ వేయడంతో ఏలుగుబంటి అడవిలోకి పారిపోయిందని తెలిపారు. దీంతో ప్రాణాపాయం నుంచి ముగ్గురు యువకులు బయటపడ్డారు. హుటాహుటిన దగ్గరలోని సున్నిపేంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీశైలం సున్నిపేంటలో ఈ మధ్య కాలంలో చిరుతపురులు, ఏలుగుబంట్లు ఎక్కువయ్యాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చిరుతపురులు సంచరిస్తున్నాయి. ఆయిల్మెంట్ ఇస్తే ఇంకా టీటీ ఇచ్చి ఇంకా పంపించేది ఇంటికి. అది మీదికి వస్తుంది, ఇంకా ఏం చేయాలి దాన్ని? సైడ్ రా. శ్రీశైలం పోతున్నా, అడిగి ఇల్లు కొట్టి వచ్చి నాకు పని మీద నాకు మొత్తం గూర్లతో గీకింది. నాకు ఆర్టీసీ బస్సు వస్తుంది ఊరికి దిగి బళ్ళు కూడా పోతున్నాను. నేను నాకు దిగి దేవుడు వల్ల నేను బయటపడ్డాను. నేను అది మీదకి వచ్చి మొత్తం గీకుతుంది. హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు. దెబ్బ తగిలి శ్రీశైలం నాకు పోతారా? ఆయిల్మెంట్ ఇస్తే ఇంకా టీటీ ఇచ్చి ఇంకా పంపించేది ఇంటికి. అది మీదికి వస్తుంది, ఇంకా ఏం చేయాలి దాన్ని? శ్రీశైలం జీపులు కడగడానికి పోతాను. అదే పోతుంటే తరిమింది. ఎక్కడ? ఇక్కడ ముగ్గురు. బనగానపల్లె పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ దుగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పోలీసులు మార్చ్ 1 అనంతరం జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం బనగానపల్లె మండల తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అలాగే బనగానపల్లి పట్టణంలోని స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం నందు బనగానపల్లి బీజేపీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మరియు తెలుగుపేటలోని మండలం పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నారాయణ రెడ్డి, వీఆర్ఓ సురేంద్ర మరియు బీజేపీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం ఏర్పాటైన రోజు భారత రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాలు సమాహారం కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలు మూల స్తంభాలుగా అన్ని విధాల ప్రజలు అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయమన్నారు. भारत माता के भारत माता के भारत माता के भारत माता के ये हाँ ना बोलो हाँ ఒకసారి సెల్యూట్ కొట్టేప్పుడు చేయదు అంతే. భారత్ మాతా కే భారత్ మాతా కే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని రచించి 1950 జనవరి 26 ఎప్పటి నుంచి అయితే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి మనం ఈ రిపబ్లిక్ డేని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రాజ్యాంగంలో ఉండే ప్రతి విధానంలో కూడా ప్రతి పాయింట్ ఈ రోజు కూడా ఇంకా అందరికీ ఉపయోగపడుతూ ఉంది. అది ఎవరికైనా కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ హక్కుల విధంగా కానీ విధుల విధంగా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరు. బాలచంద్ర సమత విద్యానికేతన్ నందు 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బాలచంద్ర సమత విద్యానికేతన్ కరస్పాండెంట్ బాలచంద్రుడు అధ్యక్షతన రెమెడీస్ అధ్యక్షులలో జయలక్ష్మి జెండా వందనాన్ని స్వీకరించారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు డ్రమ్ములు వ్యాయామ ప్రదర్శన నిర్వహించారు. 6, 7 తరగతులకు సంబంధించిన విద్యార్థులు లెజెండ్స్ శ్రీరామ గేయానికి లెజెండ్స్ చేశారు. 8, 9, 10 తరగతిలో రూట్ మార్చి నిర్వహించారు. రామాయణం పైన నిర్వహించిన టాలెంట్ లో 10వ తరగతి విద్యార్థులకు సర్టిఫికేట్ సమర్పించడం జరిగింది. నృత్య గీతాలు అందరినీ ఆలరించాయి. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Next item, legend. 2, 3, 4, 5, 6, 7, 8, 6, 5, 4, 3, 2, 10. లైన్లు దగ్గర నిలబెట్టింది దూరం నిలబెట్టగా
అందరూ ఒకటే రకంగా రావాలి. రామాయణ గురించి భారతీయ సంస్కృతిలో పంపి విద్యార్థులు ఈ రామాయణ గురించి వారికి ఈ రోజు బాలచంద్ర సమతా విద్యా నికేతన్ నందు 76వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరగడం జరిగింది. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన 76వ రిపబ్లిక్ డే వేడుకలు. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ బాలాజీ, ఓబుల్ రెడ్డి, డాక్టర్ కె హరిప్రియ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. అలాగే పాఠశాల డైరెక్టర్ జె మురళీనాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఉంటారని, మన పరిసరాలను శుభ్రం ఉంచుకోవాలని, అనారోగ్యకరమైన బయట ఆహారం తినకూడదని తెలియజేశారు. ఎందరో మహానుభావులు త్యాగ ఫలమే మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉండటానికి కారణమని తెలియజేశారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బాలాజీ, ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో పిల్లలను చదువుతో పాటు ఆటల్లో, పాటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు తమ ఆట పాటలతో, నృత్యాలతో ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కోఆర్డినేటర్స్, ఏవో, టీచర్స్, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Next, Huddles. Huddles winners first class boys. Jatin first place, Krutik Sinha second place, and Udvesh third place. పైన లేనా From grade 2, 60 meters running race. Arjun second place, Sai Ritvik and P. Ashwin third place. Morning to everyone. First of all, I wish everyone a very happy Republic Day. Today in our India, we all are celebrating 76th Republic Day, and in our LKR Global School, we are celebrating this 76th Republic Day in a grand manner. And from our school, all the students, they have participated in various traditional programs and cultural events, and also inspiring and motivating dance performance our children have taken part. And besides that, our children have performed pyramids activity, which was really wonderful. And our teachers and all the parents, they have come for this today's program, and we have invited for the today's program
Dr. Balaji Obal Reddy Garu and Dr. Haripriya ma'am, and our director Muralinath Reddy Garu have present for this program, and this program has been organized in a grand scale, and as we all are celebrating every year August 15th Independence Day and January 26th Republic Day. So not only the particular 2 days, this Independence Day and Republic Day, this kind of spiritual, this kind. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల స్థాయిలో శ్రీశైల క్షేత్రాన్ని తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల కుబ్రా షాదిఖానా పునర్నిర్మాణాన్ని కోర్టు కేసులంటూ అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకులు కుట్ర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. నంద్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీశైలం సున్నిపేంట ఘట్ రోడ్లో 3 యువకులపై ఏలుగుబంటి దాడి. బనగానపల్లి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ దుగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల మార్చ్ పాస్ట్. బాలచంద్ర సమత విద్యానికేతన నందు 76వ గణతంత్ర దినోత్సవ ఘనంగా. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన 76వ రిపబ్లిక్ డే వేడుకలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.